కానీ ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారనమాట, ఆ హోటల్లో పని చేయడం వల్ల నాకు లైఫ్ అంటే ఏంటో తెలిసింది. డెఫినెట్ మనస్తత్వాలండి. డెఫినెట్గా మనస్తత్వాలు, డిఫరెంట్ మనుషులు, మనస్తత్వాలు, ఆలోచన విధం, ప్రవర్తన పద్ధతి అన్నీ అక్కడ చూసేవాడిని. సో అవి చూడడం వల్ల మీలో చాలా మార్పులు వచ్చాయంటారు సార్? నేర్చుకుంటామండి. ఇప్పుడు నేను అది చెప్పానండి, మంచి చెడు ఈ వ్యక్తిలా ఉండాలా, ఈ వ్యక్తిలా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయండి. 100% ప్లస్లు ఉన్నాయి అని అంటే మన స్వామీజీలు, స్వామీజీ అంటే ఈ స్వామీజీ లైక్ ఏది మన వివేకానంద స్వామి, లేకపోతే పరమాచారి, ఓకే, లేకపోతే శంకరాచార్యులు, అలా వెళ్ళిపోతాం ఆ దీని మీద. సో ప్లస్ అండ్ మైనస్ ప్రతి వ్యక్తిలోనూ ఉంది. నీకు ఇది నచ్చిందా, ఇది నచ్చిందా, నచ్చినవి తీసుకో, నచ్చను వదిలే. నేను అది పాటిస్తా. మీలో ఏదైనా ఒక మంచి గుణం ఉందనుకోండి, అది నాలో లేదు, లేకపోతే నాకు ఇంతే ఒక 1% 2% ఉంటే దాన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తా. మీలో నాకు నచ్చని గుణం ఉందనుకోండి, దాని దరిదాపులు కూడా వెళ్లకుండా ఉంటాను. ఓకే, అది దట్ ఈస్ వాట్ ఐ సీ. సార్, అవతల వైపు వ్యక్తిలో నచ్చినవి నచ్చను అని ఎప్పుడు మనం అంటాం, చూస్తాం. బట్ ఒక్కొక్క సందర్భంలో మనలో మనకు నచ్చని పాయింట్ కూడా ఉంటాయి. నా మంచితనం అండి. ఎందుకు సార్? నా మంచితనం నచ్చదు. ఇప్పుడు మంచిగా ఉండడం వల్ల ఏంటంటే ఇవాళ ఉన్న కాలంలో అసమర్థత, ఎందుకు పనికిరాని వాడు అని 100% చెప్తాను. పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. లేదు, ఇది ఉన్న వాస్తవం, నేను అనుభవిస్తున్నాను కనుక. ఎందుకని అంటే ఏంటి అంతే. అది ఇప్పుడు మంచితనం అనేది అడ్వాంటేజ్ అందరికీను. అదేదో పూర్వ రోజులు అంటారనమాట, అది ఎక్కువగా ఏది పనికిరాదు అంటారు. దీని మీద ఏంటంటే అందుకే నేను మారలేను. ఇప్పుడు నేను మారలేను. ఇప్పుడు నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏంటంటే నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఇదే దీంతో ఇక్కడే కాదు, నాకు మీ అందరితోనే కాదు, నాకు ఇంట్లో కూడా అలాగే ఉంటాను. ఇది మా అబ్బాయితోనూ అలాగే ఉంటాను, శైలజ గారితో కూడా అలాగే ఉంటాను, మా ఇంట్లో వాళ్ళు నా దగ్గర ఉన్న వాళ్ళతో కూడా అలాగే ఉంటాను నేను. మనం ఏమైనా వీలుంటే సహాయం చేద్దాం, లేదంటే లేదు. బట్ నా వల్ల హాని కలగకూడదు, నా వల్ల ఇబ్బంది కలగకూడదు. వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది కలిగినా ఓకే రైట్ అని తీసుకుని వెళ్ళిపోతాను. అండ్ మనతో ఎంత బాగా మాట్లాడినా మన వెనక కొంతమంది మాట్లాడతారు సార్, అది మనకు తెలిసినప్పుడు బాధాకరంగా ఉంటుంది. మీరు ఈ ప్రపంచాన్ని, మనుషుల్ని మీరు మార్చలేరు. అంటే అలాంటి వెనక మాట్లాడుకునే వాళ్ళు వదిలేయడం బెస్ట్ అండి. దాని గురించి మీరు ఏం చేయగలుగుతారు? ఏం చేయగలుగుతారు చెప్పండి? మీరు వెళ్ళి వాటితో కూర్చోబెట్టి ఏది చెప్పి ఇది కాదు నాన్న బుజ్జగించి చెప్పినా కూడా వాళ్ళు మారరు. కరెక్ట్, అది వాళ్ళ తత్వం. అది వదిలేయడమే, అంతే, సింపుల్ థింగ్. ఇప్పుడు నాకు చాలామంది అంటారు, నా పద్ధతి ఏంటంటే ఎవరున్నా నమస్కారం చెప్తాను, గుడ్ మార్నింగ్ చెప్తాను. మీరు నాకు మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్పారా, నమస్కారం పెట్టారా అన్నది కూడా నేను ఎదురు చూడను. నేను పెట్టాలనుకున్నాను, పెట్టేశాను, అయిపోయింది, అంతే, సింపుల్. ఇప్పుడు నేను నమస్కారం పెట్టాను కనుక మీరు కూడా నాకు నమస్కారం పెట్టాలి అన్నది నేను ఎక్స్పెక్ట్ చేయను. అది చేస్తే అదే ప్రాబ్లం. లైఫ్ అన్నది ఎప్పుడూ ఒకటే పెద్ద విషయం ఏంటంటే ఎక్స్పెక్టేషన్. ఎప్పుడైతే మీరు ఎక్స్పెక్ట్ చేయడం మొదలుపెట్టారో అది దక్కనప్పుడే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. కరెక్ట్. డోంట్ ఎక్స్పెక్ట్, ఎవరి నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. డోంట్ ఎక్స్పెక్ట్. ఎగ్జాక్ట్లీ. రాజేష్ గారు, నాకు మీ దీంట్లో చాలా ఇది బాగా నచ్చుతుందండి. నేను మీతో అన్నా, రాజేష్ గారు నా లైఫ్ చాలా చిన్నదండి, ఈ పదే ఎందుకంటే ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగాను, మీరేదో చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే నేను నా మనసులో ఉన్న మాట తమరికి చెప్పేశాను, మీరు దానికి ఏదో చెప్పారు, ఓకే ఫైన్, వదిలేసి రైట్ ఏంటి మ్యాక్సిమం ఒక 1 hour, ఇట్ మేక్స్ హిమ్ హ్యాపీ, సింపుల్, డూ ఇట్. థ్యాంక్ యూ. సింపుల్. థ్యాంక్ యూ సార్. నా ఆలోచన విధంగా అంటే మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం, మీరు ఎదురుగుండా ఉన్నారు కానీ నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను దీంట్లో అన్న మాటల్లో అబద్ధం లేదు, నేను మీతో చెప్పిందే కదా. ఏం స్వామి, ఎన్నిసార్లు స్వామి అని నేను అడిగాను, మీరు ఏదో చెప్తారు, నేను మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను, లేదండి అన్నారు, ఓకే రైట్ ఏంటి అంత ఒక 1 hour, లెట్ us spend some time, let us talk to you, ఫైన్, అయిపోయింది, సింపుల్. సో ఐఎమ్ మేకింగ్ యూ హ్యాపీ. యా సార్. సో నా వల్ల నేను మీకు ఇబ్బంది పెట్టట్లే, మిమ్మల్ని ఆనందపరుస్తున్నాను, ఫైన్.